ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఏప్రిల్ 18. రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలు పొందినప్పుడు ప్రభు యొక్క ఆంతర్యమును చూచు తరుణమును మనకు అనుగ్రహించును. ప్రభు వచ్చు పర్యంతము ఆయన మరణమును మనకు జ్ఞాపకము చేయును. ఆయనను చూడగలుగు అవకాశం వేరే విధముగా కూడా కలదు. అదే ఆరాధనా స్థలం. ఆయన ఎంత యోగ్యుడో గుర్తెరిగి ఆత్మీయముగా ఎరుగగలుగు స్థలం ఇది. ఆయన యోగ్యతను గుర్తెరుగుటయే ఆరాధన. నా ప్రభువు నాకేమై ఉన్నాడు, తిరిగి ఆయనకేమి చెల్లించగలను అని వచ్చి రాని మాటలతో చెప్పగలుగుటే ఆరాధన. పంజాబ్లోని అమృత్సర్లో ఒక అందమైన పర్షియా దేశపు తివాసీలను ఒకడు అమ్ముచుండెను. ఒక ధనికుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక ప్రత్యేకమైన పర్షియా దేశపు చిన్న తివాసీ అమ్మవలసిందిగా కోరెను. దీనిని నమ్మినట్లయితే 5,000 రూపాయలు చెల్లించదును అనెను. దీనిని అమ్మనని చెప్పలేదా? సరే, 10,000 రూపాయలు ఇచ్చేదను. లేదండి, ఎంత ఇచ్చినప్పటికీ దీనిని ఇయ్యను, 25,000 రూపాయలు ఇచ్చేదను. లేదండి, ఇది నాకెంతో ప్రశస్తమైనది, దీనిని అమ్మను, ఇది నా తండ్రి మరణించినప్పుడు నాకు ఇచ్చెను, ఇది చాలా ప్రశస్తమైనది, ఎవనికి అమ్మవద్దని చెప్పిరి. దీనిని మా తాత మా తండ్రికి ఇచ్చి ఉండిరి, కాబట్టి ఎంత పైకి మిచ్చినను సరే దీనిని అమ్మను అని వర్తకుడు చెప్పెను. యేసు ప్రభువు కూడా నాకెంతో ప్రశస్తమైనవాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయెను. నా ప్రేమను ఆయనకు చూపించుటకు ఎంత క్రయమునైనా చెల్లించుటకు సిద్ధపడి ఉన్నాను. నా తండ్రి కంటే, నా తల్లి కంటే, సహోదరుని కంటే, సహోదరి కంటే, భార్య బిడ్డల కంటే, ప్రతి ఒక్కరి కంటే కూడా నేను ఆయనను ఎక్కువగా ప్రేమించదనని చెప్పుటయే ఆరాధన. అయితే ఈ మాటలు హృదయములో నుండి రావలేను. ఒక కూటములో, ఓ ప్రభువా, మిమ్మును ప్రేమిస్తున్నాను అనవచ్చును. అయితే క్రయము చెల్లించవలసి వచ్చినప్పుడు చెల్లించము. ఎన్నిసార్లు ఆయనను ఎరగమని చెప్పితిమి, ఎన్నిసార్లు దుఃఖపరిచితిమి. నా పొరుగువాడు ఏమనుకొనును, నా స్నేహితులు నన్ను గురించి ఏమని తలంతురు, లోకమేమనును అని పిరిగితనముతో ఎన్నిసార్లు ఆయనకు అవిధేయులమై ఉన్నాము. ప్రభువు కోరినట్టి క్రయమును మనం ఎంత మాత్రము చెల్లించుటలేదు. మత్తయి సువార్త 2:2లో ఆరాధించు మనుషులను చూచుచున్నాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. తూర్పు దిక్కున ఒక వింతైన నక్షత్రమును జ్ఞానులు చూచి దీర్ఘ ప్రయాణమును ప్రారంభించిరి. బహుశా అది 2 సంవత్సరములు పట్టి ఉండవచ్చును. యేసుక్రీస్తు ప్రభును గూర్చిన అనుభవమును వారంతకు ముందు పొంది ఉండకపోయినను క్రయమును చెల్లించుటకు సిద్ధపడిరి. వారు ఇంటికి వచ్చినప్పుడు ఒక బిడ్డను, తల్లి అయిన మరియను చూచిరి. వారు సాగిలపడి ఆయనను ఆరాధించిరి. వారు విలువైన బంగారము, సాంబ్రాణి, బోళములను ఆయనకు అర్పించిరి. అంత దూరము ప్రయాణమై వచ్చుట ద్వారా ఆయనెంతో యోగ్యుడని ఒప్పుకొనిరి. వారాయనను కనుగొని వారాయనను ఆరాధించిరి. అతి ప్రశస్తమైన ఈవులను తెచ్చి, మొదటిగా బంగారము, మేము పూజించుటకు వచ్చిన ఈయనే దేవుడు అని. రెండవదిగా బోళము, మేము పూజించుటకు వచ్చిన ఈయన మా నిమిత్తము శ్రమను అనుభవించుటకు వచ్చి ఉన్నాడు అని. మూడవదిగా సాంబ్రాణి, మేము పూజించుటకు వచ్చిన ఈయన రక్షింపనై ఉన్నాడు, మా ప్రధాన యాజకుడు కానై ఉన్నాడు అని సూచనార్థముగా వ్యక్తపరిచిరి. ఇంత చేసినప్పటికీ ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవము వారికి లేదు. అనేక మంది ఇట్లున్నారు. వారు ప్రభువును పూజించుచున్నారు కానీ ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవం వారికి లేదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.